నీట్ యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 3కి కొత్త ఎంబీబీఎస్ సీట్లు మంజూరు. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకోవాలి. నీట్ యూజీ 2025లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా మరియు స్టేట్ కోటా కౌన్సిలింగ్ల ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, అలాగే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల కోసం ఇప్పటికే 2 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ పూర్తవగా వెబ్ ఆప్షన్లు మరియు చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ మాత్రం పొడిగించబడింది. దీనికి కారణం నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ కొన్ని కళాశాలల్లో అదనపు ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేయటం మరియు కొన్ని కొత్త వైద్య కళాశాలలకు అనుమతులివ్వటం. ఈ కొత్త సీట్ల మంజూరుతో ఆల్ ఇండియా కోటా మరియు స్టేట్ కోటా కౌన్సిలింగ్లలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అభ్యర్థులకు ముఖ్య సూచనలు: ఇప్పటికే వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకున్న విద్యార్థులు మరలా లాగిన్ అయి కొత్తగా యాడైన కళాశాలలు లేదా సీట్లు పెరిగిన కళాశాలలను తమ వెబ్ ఆప్షన్లలో తప్పకుండా చేర్చుకోవాలని సూచించబడింది. ఇప్పటికే సీటు వచ్చి అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కూడా కొత్తగా చేరిన కళాశాలలను చూసుకొని తమ ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఎన్ఎంసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 816 కళాశాలల్లో 2025-26 సంవత్సరానికి ఎయిమ్స్, జిప్మర్ మినహా గవర్నమెంట్, ప్రైవేట్, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ మరియు ఈఎస్ఐ కళాశాలల్లో మొత్తం 9075 కొత్త సీట్లు మంజూరు చేయబడ్డాయి. అయితే రెన్యువల్ ప్రక్రియలో 456 సీట్లు తగ్గించడంతో ఈ సంవత్సరానికి మొత్తం 1,26,600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల సీట్ల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో 2 కళాశాలల్లో సీట్లు పెరిగాయి. శాంతిరాం మెడికల్ కాలేజీలో గతంలో ఉన్న 150 సీట్లకి కొత్తగా 100 సీట్లు యాడవ్వగా రౌండ్ 3కి 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్నాగౌరి మెడికల్ కాలేజీ అనే కొత్త కళాశాలలో 100 సీట్లు ఇప్పటికే ఫిల్లవ్వగా రౌండ్ 3కి 50 సీట్లు యాడవుతాయి. తెలంగాణలో సీఎంఆర్ మెడికల్ కాలేజీలో సీట్లను 250కి పెంచడానికి మరియు మహావీర్ కాలేజీలో 50 సీట్లు పెంచడానికి రౌండ్ 3కి అనుమతి లభించింది. రౌండ్ 3కి కొత్తగా లేదా సీట్లు పెరిగిన మొత్తం 34 కళాశాలలున్నాయి. లాకింగ్పై హెచ్చరిక: ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మరియు స్టేట్ కోటా కౌన్సిలింగ్లలో పాల్గొనే అభ్యర్థులు ఎవరూ కూడా తమ వెబ్ ఆప్షన్లను లాక్ చేయవద్దని ప్రత్యేకంగా కోరడమైనది. ఒకసారి లాక్ చేస్తే కొత్తగా యాడయ్యే కళాశాలలను ఎంచుకునే అవకాశం ఉండదు. చివరి తేదీన ఎంసీసీ అధికారులే ఆప్షన్లను ఆటోమేటిక్గా లాక్ చేస్తారు. ప్రస్తుతం ఆప్షన్ల గడువు నవంబర్ 13 వరకు ఉన్నప్పటికీ సీట్లు పెరిగితే గడువు పొడిగించే అవకాశం ఉందని అంచనా.